దీప, కార్తీకు, శౌర్య, జోష్న అందరూ వెళ్ళి కోనేట్లో కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. ఇక దీప వెలిగించిన కార్తీక దీపం అయితే చాలా బాగా వెలుగుతూ నీటిలో వెళుతూ ఉంటుంది. ఇక అది చూసిన శౌర్య అయితే అమ్మ వెలిగించిన కార్తీక దీపం చాలా బాగా వెలుగుతుంది నానమ్మ అని గట్టు మీద ఉన్న వాళ్ళ నానమ్మకి చెప్తూ ఉంటుంది. ఇక అది చూసి ఓర్చుకోలేని జోష్న రాయి తీసుకొని గురి చూసి ఆ దీపాన్ని కొట్టబోతూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తీక్ అయితే జోష్న చేయిని పక్కకు తిప్పడంతో ఇక అది నేరుగా వెళ్ళి తను వెలిగించిన దీపాన్ని నీట ముంచేస్తుంది. ఇక కార్తీక్ అయితే తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ఇలాంటి బుద్ధులు మార్చుకో అని. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ దీపతో చెప్తూ ఉంటాడు, గుడిలో జరిగిన దానికి బాధపడకు దీప, లేకపోతే మనం ఒక పని చేద్దాం, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడే ఉంటే జోష్న మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి వస్తూనే ఉంటుంది. అది వ్రతం కాదు, ఫంక్షన్ కాదు, గుడైనా సరే తన బుద్ధి మార్చుకోదు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే నాకు ఎవరూ లేనట్టుగా మీకు కూడా ఎవరూ లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు కార్తీక్ బాబు. మీ అత్త, మామ, తాత, అమ్మమ్మ, మరదలు దేవుడిచ్చిన బంధాలు ఒక్కసారి తెగిపోతే మళ్ళీ కలవడం కష్టం. ఇక నాకు కష్టాలంటారా, అవి నాకు చుట్టాలు. నేను ఆదరించకపోతే అవి బాధపడతాయి. నాకు కష్టాలు అలవాటైపోయినాయి, నా కోసం బాధపడకండి అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేను నీ గురించి ఒకప్పుడు చాలా బెంగపడేవాడిని, మిమ్మల్ని ఎలా ఆదుకోవాలా అని. ఇప్పుడు ఆ బాధే లేదు, మీరు నా కళ్ళ ముందే ఉన్నారు. నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా కార్తీక్ బాబు నువ్వు దేవుడు అని. నాకు రక్తం ఇచ్చి కాపాడిన నువ్వు కూడా నాకు దేవతవే దీప. నువ్వు నా పక్కన ఉంటే నా పక్కన ఒక మంచి మనిషి ఉందని నాకు చాలా తృప్తిగా ఉంటుంది. నువ్వే నన్ను భర్తగా అంగీకరించలేకపోతున్నావు. నేను నీ పక్కన నిల్చుంటే నీలో భయం పోలేదు. నేను నీ శ్రేయోభిలేషనే దీప, నీ మంచి కోరేవాడిని. నువ్వు నాతో ప్రతిసారి భార్యగా ఉండవలసిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్గా, శ్రేయోభిలేషగా అనుకో. నీ ప్రతి కష్టము, సుఖము ఏదైనా నాతో చెప్పుకోవచ్చు అని కార్తీక్ చెప్తూ ఉంటే ఇక దీపకి కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి. ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి వంగి కార్తీక కాళ్ళకి దండం పెట్టుకొని తన తాళిని తీసుకొని దానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం కార్తీక్ బాబు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి మంచి దొరకడు. మీలాంటి శ్రేయోభిలాషి, మీలాంటి భర్త, మీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది గమనించిన కార్తీక్ అయితే దీపతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను దీప అని చెప్తూ ఉంటే ఇక దీపకి చాలా ధైర్యంగా, సంతోషంగా పైకి లేస్తూ మీరు నాకు తోడుగా ఉంటే నాకు అదే చాలు కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.